చెప్పి ఏదో అల్లి 100 కోట్లని ఏదో హైప్ తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఎలా అనుకుంటారు సార్? ఒక మనిషి స్లిప్ టెస్ట్, రివిజన్ టెస్ట్, ప్రీ ఫైనల్, సెమీఫైనల్ ఇవన్నీ కొట్టిన తర్వాత ఫైనల్కి వెళ్తాడు. మేము ఇవన్నీ చేసిన తర్వాత 100 కోట్లు అని చెప్పాం. 2020లో కోవిడ్లో వచ్చేసి 100 కోట్ల సేవ ఒక 5 ఏళ్ళ తర్వాత చేస్తామని కూడా అక్కడ చెప్పలేదు సార్. ఇది గమనించగలరు సార్ దయచేసి. అది మారించి వచ్చింది కాబట్టి దానికి కనీసం ఆథెంటిసిటీ. ఇంకొకళ్ళు ఎవరో వేసుంటే ఫస్ట్ వాళ్ళు ఎర్రగట్లో జాయిన్ చేసి రమ్మని చెప్తారు ఎవరన్నా. వాళ్ళకి కొంచెం పిచ్చి అనుకుంటా అంటారు. సాయి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేది హైదరాబాద్లో. మీరు ఈ సేవా కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం అంటే మీడియాను వాడుకొని పబ్లిసిటీ తెచ్చుకోవడమా, లేకపోతే మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కథ సైకిల్లో పడ్డమా? ఏడుకొండల వారు మేము మా ఆరాధ్య దైవం, వాస్తవానికి మా ఇలవేల్పు కులదైవం కూడాను. సో మేము ఏదైనా ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలని ఒకటి అనుకున్నాం. అంటే ఏదైనా అని కాదు, ఇంత భారీ కార్యక్రమం తిరుపతిలోని వేదికగా పెట్టుకొని మన మీడియా మిత్రులు వీళ్ళ కింద మనం పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం అంతే. అండ్ ఆయన హైదరాబాద్లో ఉన్నారంటే ఆయన ఇల్లు హైదరాబాద్లో. ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడే పెట్టుకోవచ్చు కదా. దేనికి సార్? సార్ యాజ్ పర్ లా క్లోజ్డ్ రూమ్ చిన్న చిన్న ఈవెంట్స్కి పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ బహిరంగ సభ, నేను చెప్పేది మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టారు, అభినందనీయం. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనుమతి తీసుకొని ఆయన ఉన్న ప్రాంతంలోనే మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు? ఆయన మమ్మల్ని కలవట్లేదనే మా బాధతో మమ్మల్ని కలవనివ్వట్లేదు. పర్మిషన్స్ అంటే సార్ ఆయన చుట్టూ 4 ఉంటారు. నేను గత 3 పేర్లు చెప్పను కానీ నేను ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్. ఆయన చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు సార్. ఆ 3 వ్యక్తులకి నేను గత 3 ఏళ్ల నుంచి ప్రతిదీ చెప్తాను. రేపు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఒక పోస్టర్ వస్తుందంటే రేపు సాయంత్రం వచ్చిద్దని చెప్తాను. పోస్టర్ వచ్చాక పెడతాను. ఇలా ఒకటి అనుకుంటున్నాం కలవాలనే మెసేజ్ నా ఫోన్ చాట్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది దాపరకాలు లేవు ఇక్కడ. కాకపోతే టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఇప్పుడు ఏదో పెట్టేసి వాళ్ళని అసాసిన్ చేయాలి క్యారెక్టర్ అని కాదు మా ఉద్దేశం. మీరు మమ్మల్ని డౌట్ చేస్తున్నారు. వీఆర్ టెస్టింగ్ అవర్ ఇంటిగ్రిటీ సార్. ఇంటిగ్రిటీ, వ్యాన్ ఇంటిగ్రిటీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అబద్ధాల వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. టైం వస్తుంది సార్. మేము తప్పు చేస్తే మమ్మల్ని వేసేయండి లోపల. మీరు అనౌన్స్ చేయడానికి ఒక రోజు ముందే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తర్వాత మరుసటి రోజే ఈ కార్యక్రమం దీనికి జమీన్ రైతు అనే ఒక ఆర్టికల్ నా దృష్టికి వచ్చింది సార్ జూలై 9. ఇది మళ్ళీ వివరణిస్తాను. మొన్న ఏబిఎన్లో చెప్పాను, మళ్ళీ వివరణిస్తాను. జమీన్ రైతు అనే వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారంట. జూలై 18 ఏదో ముహూర్తం పెట్టామని. యాక్చువల్గా మేము షాక్ అయ్యాం. ఎందుకంటే జూన్ 26 ఈవినింగే నేను ఇక్కడ బుక్ చేశాను హోటల్. అక్కడే ఉన్నారు మా హోటల్ మేనేజ్మెంట్ దిలీప్ గారు. బుక్ చేస్తే మాకు అఫీషియల్ మెయిన్ జూన్ 26 వచ్చింది. ఈ రోజు ఈ డేట్ ఈ టైంకి ఈ బ్యాంక్ పెట్టాలి రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఈవెంట్ అని. జమీన్ రైతు గారు ఆర్టికల్ ఎప్పుడు రాశారు? జూలై 9 రాశారు. అది కథనంలోకి వెళ్తే మేమేం చేసామో తెలుసా? అలా ఆర్టికల్ రాసి అంత డిస్టర్బ్ అయిపోతుంది రాజకీయంగా స్టేట్లో. మేమే ఫస్ట్ లెటర్ వదిలింది. హీరో గారి టీము, హీరో గారి ఆఫీసు, మీరన్న సో కాల్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్, గ్రూప్స్, వీటన్నిటికంటే ముందు రెస్పాండ్ అయింది మేము. దయచేసి ఇలాంటి నమ్మద్దు, ఇది అబద్ధాలు. అండ్ జూలై 18 గురించి వస్తే అది మేము ఒక లాక్ చేసుకున్న డేట్ మా ప్రెస్ మీట్. ఇవాళ అది అలా వెళ్ళిందో మాకు అనవసరం, మాకు తెలియదు కూడా. మళ్ళీ అదే జమీన్ రైతు గారు చీఫ్ ఎడిటర్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఏంటో కూడా తెలియదంట. ఇది చర్చనీయాంశం సార్, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా నేను మీకు పంపుతాను మీడియా మిత్రులకి. అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఆయనకు తెలియదంట. ఆయన ఏదో ఒక అనాలిసిస్ చేసుకొని జూలై 18 రాసుకున్నారంట. అసలు ఇది ఏందో పెద్ద సస్పెన్స్. మీరు సిబిసిఐడిని వేసుకోవటమే దీని మీద. మీకు నిజంగా అన్న అనుమానాలు ఉంటే మేమే షాక్లో ఉన్నాం సార్. అసలు మా డేట్ సరే పోనీ, మేము మా మీడియా సోదరులకి మేము మా రాజు గారిని ఫస్ట్ కలిసాం, ప్రెస్ క్లబ్ మురళి గారిని కలిసాం. కలిసి సార్ ఇలా ప్రెస్ మీట్, ఎందుకంటే పెళ్ళికి ఎవరిని పిలుస్తున్నాం ఫస్ట్ వాళ్ళకి కలవాలి కదా సార్. సార్ ఇలా మీ ఈవెంట్ సార్, మీరు ఆ రోజు మీకు ఫ్రీగా ఉంటారని చాలా చాలా ఇదిగా ప్రజెంట్ చేస్తే ఇలా చేద్దాం సార్. ఈవెంట్ ఏమనుకుంటున్నావు కూడా నేను రాజుగారికి ఆ రోజు చెప్పాను. ఆయన ఆఫీస్కి వెళ్ళాను. మరి మీడియా మిత్రులు తప్పితే బయటికి ఎవరికి ఈ విషయం వెళ్ళలేదు సార్. అండ్ ఇది ఊరువాడ ప్రెస్ మీట్ రాయ్ ఎన్టీఆర్ ఈవెంట్. మరి ఆ జమీన్ రైతు గారు ఎందుకు ఆర్టికల్ రాశారో మాకైతే తెలియదు. నేను ఇంటర్వ్యూలో ఆయన కూడా మేమంటే ఎవరో తెలియదు అన్నాడంట. తిరుపతి వేదికగా కూడా మీరు ఈ కార్యక్రమం అనౌన్స్ చేశారు కదా, మొదటి కార్యక్రమం ఎక్కడ చేపట్టబోతున్నారు? దీనికి ఫండింగ్ ఎలా వసూలు చేయబోతున్నారు? అదే సార్, ఫండింగ్ అయితే సిఎస్ఆర్స్, చిన్న సమస్యలు ఆ ఊర్లో సాల్వ్ చేయడానికి సిఎస్ఆర్స్తో పని లేదు, పక్కన పెట్టండి. అదే సార్ నేను ఇందాక ఒక మాట చెప్పాను సార్, ప్లీజ్ సార్. ఒక ఊర్లో 10 సమస్యలు ఉంటే చిన్న సమస్యలు, మార్క్ దిస్, అండర్లైన్ దిస్ సార్. పెద్ద సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు కాదు సార్. కాలువ పూడికలు తీపించడం, ఏదైనా వీధి బల్బులు సరిగ్గా గెలకపోతే రిపేర్ చేయించడం, చెత్త కుండీలు లేవంటే ఇబ్బంది పడడం, డ్రైనేజ్ ఒక స్థలంలోకి వెళ్ళిపోయి మరుగు క్రియేట్ అయ్యి దోమల బెదరు క్రియేట్ చేయడం. చిన్న సమస్యల్లో అతి చిన్న 2 సమస్యలు మేము మా సొంత డబ్బులతో చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎక్కడెక్కడా దీనికి బయలాయ మా డబ్బులు. ఇప్పుడు అసలు నాకు నెలకు 70,000 శాలరీ పడింది అనుకో, నేను 10,000 పెట్టేస్తా. దీనికి ఏ రైట్ అవసరం లేదా సార్? దీనికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా డబ్బు అది. సాయి రూప్ గారు, అదే సార్, అసలు చిన్న సమస్యలు మా జోబులో నుంచి చేస్తాం, అది పెద్దది అవుతున్నప్పుడు సిఎస్ఆర్ దగ్గరికి వెళ్తాం. అది సార్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీకు
ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది? ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మీ టీం ద్వారానే మీరు ఈ యొక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడ